ఈరోజు మన సెమీకండక్టర్లో బఫర్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి రెగ్యులర్ బఫర్ అండ్ ట్రై స్టేట్ బఫర్ అనేవి రెండు ఉంటాయి. సో రెగ్యులర్ బఫర్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం రెగ్యులర్ బఫర్ని. సో బేసిక్గా ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అది డైరెక్ట్గా అవుట్పుట్కి ఈక్వల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది బేసిక్గా రెగ్యులర్ బఫర్ బిహేవియర్. సో వాట్ ఎవర్ ఇన్పుట్ మనం ఇస్తామో అవుట్పుట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మరి ఇది ఎందుకు వాడతాము, ఎక్కడ వాడతాము అని అంటే, టూ మాడ్యూల్స్ మధ్యలో లాంగర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ బఫర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ సిగ్నల్ క్వాలిటీ దాన్ని మెయింటైన్ చేయడానికి కోసం మనం బఫర్స్ అనేవి వాడతాం. అలాగే ట్రై స్టేట్ బఫర్ కూడా సేమ్. సో ట్రై స్టేట్ బఫర్ కూడా సేమ్ ప్రిన్సిపల్ ఉంటుంది, కాకపోతే కంట్రోల్ సిగ్నల్ ఉంటుంది. ఈ ఎనేబుల్ అనుకుంటే ఇక్కడ ఉండే ఏ అనే ఇన్పుట్ బి దగ్గరికి రావాలి అని అంటే ఈ ఎనేబుల్ 1 అయ్యి ఉండాలి ఈ కేసులో. అప్పుడే మనకి అవుట్పుట్ వస్తుంది. ఈ ఎనేబుల్ ఒకవేళ 0 ఉంటే ఇది అన్కనెక్టెడ్ అనమాట. ఈ సిగ్నల్ దేనికైతే వెళ్ళి కనెక్ట్ అవుతుందో దానికి కనెక్ట్ అవ్వదు, అన్కనెక్టెడ్ అయిపోతుంది బేసిక్గా. ఇది మన ఒక బఫర్ అండ్ ట్రై స్టేట్ బఫర్. అండ్ ఇది ఎక్కడ వాడతామని చూస్తే ఇక్కడ మనం బఫర్స్ గురించి చెప్పాను కదా, ఈ సిగ్నల్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి కోసం ఈ బఫర్ వాడతాం. సేమ్ థింగ్ ఇది కూడా ఇలాగే అనమాట. సో థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.